అప్పలరాజు గారి ఇంటిని సుమారు కొంతమంది పోలీస్ అధికారులు 100 మంది పోలీసులతో కలిసి ముట్టడించి అతన్ని తన హౌస్లో నిర్బంధించారు. ప్రస్తుతానికి తీసుకెళ్ళిపోయారా? అయితే అది వదిలేస్తుంది. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారిని తన కుమారుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేశాడని ఆ నేరం పైన అది ఈరోజు అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాట్లు చేసి అరెస్ట్ చేశారన్నటువంటి సమాచారం నాకుంది. డాక్టర్ అప్పలరాజు గారు చేసిన నేరం ఏంటి? ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో అతను ఉండడమేనా? లేదు, గడిచిన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడమా? లేదు, మీరు చేస్తున్నటువంటి అడ్డగోలు వ్యవహారాల్ని ప్రజాస్వామ్యంలో తనకున్నటువంటి అవకాశాల మేరకు ప్రజలకు తెలియజేసి చైతన్యవంతుల్ని చేసేటువంటి కక్షతో మీరు చేస్తున్నారా? ఇది చాలా విడ్డూరంగా ఉంది ఈ అరెస్ట్ అని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో సుమారు ప్రతిరోజు ఒక 100 యాక్సిడెంట్లు జరుగుతాయి. అనేక ప్రాంతాల్లో జరుగుతుంటే మనం చూస్తుంటాం. చట్టం ప్రకారం వారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో 41 నోటీస్తో వాళ్ళని విడుదల చేస్తారు. ఫర్దర్ కోర్టులో ట్రయల్ జరుగుతుంది. చట్టం దాని పని తను చేసుకుపోతుంది. ఇతను వైఎస్ఆర్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని అతను అప్పలరాజు కొడుకే చేశాడని అతని పైన హత్యానేరం మోపి తన కుటుంబంలో ఉన్నటువంటి ఇతర తండ్రిని కూడా ముద్దాయించేసి హింసించే పని చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది తగునా అని అడుగుతున్నాను నేను. 80 సంవత్సరాలుగా రాజకీయాల్లో అన్ని వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని ఒక మత్స్యకారుడికి అవకాశం ఇచ్చి అతని క్యాబినెట్లో కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్త మత్స్యకారుల సమస్యల్ని బాగా అవగాహన చేసుకుని పనిచేసే శాఖకు అతను నియమించి ఈవేళ 4-8 పోర్టులు రావడానికి పరోక్షంగా ముఖ్యమంత్రి గారి తర్వాత కారకుడైనటువంటి ఒక వ్యక్తిని మీరు సింపుల్గా మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. తన కొడుకునేమో హత్యానేరం కింద జైల్లో పెట్టించారు. ఇదే టీడీపీ నాయకులు వారి పిల్లలు చేసినటువంటి కేసుల్లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మీరు ఎలాగనే చేస్తున్నారా? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎవరు లోపాలని, విధానాల్లో ఉండేటువంటి డొల్లతనాన్ని, అవినీతిని ఎవరు ప్రశ్నించొద్దని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించినటువంటి వారందరినీ జైల్లో పెడతారా? చీఫ్ మినిస్టర్ కుమారుడు లోకేష్ వయసులో అతనికి అనుభవం తక్కువ. ఒకసారి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలమే ఉంటుందని, ప్రజల తీర్పు ద్వారా మళ్ళీ ప్రభుత్వాల్లోకి రావాల్సి ఉంటుందని, ఇలాంటి చర్యలు చేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని ఆయనకి తెలియకపోవచ్చు, చంద్రబాబు గారికి తెలియదా? ఈ జిల్లాలో ఏనాడు ఒక మత్స్యకారుడికి మీరు ఒక సీట్ ఇచ్చి ఆదరించి చట్టసభకు పంపించినటువంటి పాపాన్ని మీరు పోలేదు. పైగా వారి డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తే తన్ని టెంట్లు కాల్చి అంటబెట్టినటువంటి సందర్భం నమోదై ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల్లో అతను ఎదిగి సమస్యలపైన పోరాటం చేయగలిసినటువంటి స్థితికి వస్తే మీరు చూడలేకపోతున్నారు.
ఈవేళ అతని కుమారుడి తాలూకా భవిష్యత్తును మీరు బుగ్గిపోలు చేశారు. మీకు నమ్మి ఓట్లేస్తే మీరు అందించినటువంటి పాలన ఇదా అని అడుగుతున్నాం మేము. ఎంత అన్యాయం ఇది. గ్రామాల్లో దీనికోసం మీరు ఎవరిని అడగండి, మీకున్న ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకోండి, ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. పోలీసులు ఉన్నటువంటి అధికారి, ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి, అతను 41 కింద యాక్సిడెంట్ని నమోదు చేస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు, విఆర్లో పెట్టి అక్కడ మరొక అధికారిని తీసుకొచ్చి మరొక 2 ఎఫ్ఐఆర్లు వేశారు. ఎంత అన్యాయంగా నడుస్తుంది. పోలీస్ అధికారులుగా చట్టం ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతారా, లేక మీ కుమారుడైనటువంటి లోకేష్ చెప్పినటువంటి మాటల్ని అనుసరించి పాలన చేస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వ పాలనని ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను. గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు ప్రతి గ్రామంలో, పలాస నియోజకవర్గంలోనే కాదు మొత్తం జిల్లాలో ప్రతి ఇంటికి ఈ అక్రమమైన అరెస్టు గురించి చెప్పే కార్యక్రమాన్ని చేపట్టమని మేము కోరుతాం. ఈవేళ కోట్లాది మంది కార్యకర్తలు కలిగినట్టు, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి విషయాలు ఏమీ వదిలేదు, విడిచిపెట్టదనే సందర్భం. మనం ప్రజాస్వామ్య మార్గంలో ఇలాంటి విషయాల మీద ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని మేము మనం చేస్తున్నాం. 10 రోజులు అప్పలరాజు గారు జైల్లో ఉండొచ్చు, కొడుకు 10 రోజులు జైల్లో ఉండొచ్చు. అంత మాత్రం చేత వైఎస్ఆర్ పార్టీ అంతా బలహీనపడిపోయి మీ చర్యలకు భయపడిపోయి ఇళ్లలో కూర్చోరని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయండి. ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో సాధారణంగా పోలీసులు చేయవలసిందేంటి, ఇప్పుడు చేసిందేంటి వివరించండి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయం కూడా ప్రజలకు వివరించండి. ప్రజాస్వామ్యంగా ఇది పెద్దగా తెలుగుదేశానికి దెబ్బ తగులుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేవలం గాజు గ్లాసుల్లో కూర్చొని అందరినీ అరెస్ట్ చేసేస్తే మీరు ప్రభుత్వాల్లో కొనసాగుతారు అనుకుంటున్నారా? ఇది ఎక్కడైనా సాధ్యమైందా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ఎప్పుడు కూడా పోలీసులు చెప్పినటువంటిది ఒక సైడ్ తీసుకోరు. 2 ముద్దాయిల తరఫున ఇచ్చినటువంటి వివరాలను కూడా తీసిన తర్వాతే అతను ముద్దాయి అవుతాడు తప్ప అంతవరకు వాళ్ళు నేరం చేసినట్టు కాదని మనం చేస్తాం. మీరు నేరం అయినట్టు ఈనాడు పేపర్ రాస్తుంది, ఆ తెల్లవారితే మీరు పోలీసులు ఈనాడు పేపర్లో వచ్చింది అమలు చేస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న తతంగమే. ఈ రాష్ట్రంలో మొత్తం పరిపాలన అంతా దిగజారిపోవడానికి కారణం ఈనాడు, మీ ఈటీవీ, మీ తాలూకా ఛానల్స్, మీ ప్రయత్నం అంతా కలిసికట్టుగానే కుట్రగ మాదిరిగా పరిపాలనని దిగజారి చేసినారు. ముద్దాయని చెప్తారు. వైఎస్ఆర్ పార్టీ వాడైతే ముందే మీ పేపర్ ముద్దాయని చెప్తారు. ఆ చెప్పే అధికారం ఎవరికి ఉంది? కోర్టుకు మాత్రమే ఉంది. అంతవరకు ఎవరిని ముద్దాయి కానీ అవకాశం లేదు. కానీ ముద్దాయని మీరే చెప్పేస్తారు, వెంటనే ఈనాడు పేపర్లో వచ్చింది అమలు చేసిస్తారు. మరీ అంత అమాయకంగా ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఇంతకుముందు జరిగితే మీరు పెద్ద ఎత్తున గొప్ప విషయాలు చెప్పారే, ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. జిల్లాలో ఈ విషయాన్ని మేము ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి మత్స్యకార కుటుంబానికి తెలియజేస్తాం. అమాయకులైనటువంటి మత్స్యకారులను హింసిస్తున్నటువంటి ధోరణిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చర్యల్ని ఇవాళ ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమం మా కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని చర్చించేటువంటి ఏర్పాటు చేస్తాం. ప్రజాస్వామ్యంగా దీన్ని ఎదుర్కొంటాం. ఒక అప్పలరాజునే కాదు, ఎవరిని మీరు అరెస్ట్ చేసినా అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ స్పందిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోలీసులను గుప్పట్లోకి తీసుకున్నారు. ఈవేళ పోలీస్ సంస్థ ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా పనిచేయడం లేదు. రెడ్ బుంగ్ రాజ్యాంగం అని ఏదో ఒకటి పెట్టి కొంతమంది అధికారులను బెదిరించి వారికి పనిష్మెంట్లు ఇచ్చి, మిగతా అధికారులకు కూడా పనిష్మెంట్లు ఇస్తామని బెదిరించి దేశంలో ఎక్కడ లేని విధంగా పరిపాలనను మీరు దిగజారు చేస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యంలో ఇది మీకు ప్రజల అభిమానాన్ని పొందేటువంటి చర్య కాదని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద
తప్పకుండా ప్రజల తల తిరుగుబాటు ఉంటుంది. అది కొంత టైం పట్టచ్చు, కానీ అందరి మనసుల్లో మీరు చేస్తున్నటువంటి పనుల్ని ఒక రకమైనటువంటి వేడిని పుట్టిస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్షం ఉంటుంది, ఇలాంటి బాధితుల పక్షం మేమందరం పనిచేస్తాం. మా కొంతమందిని మీరు జైల్లో పెడితే మరికొంతమంది పుట్టుకొస్తారు, వారిని పెడితే దానికి 10 రెట్లు మళ్ళీ తయారవుతారే తప్ప ప్రజాస్వామ్యం ఇదేం ఆగదని ఈ సందర్భం మనం చేస్తూ, పోలీసులు ఎంతకాలం మేము మాట వింటారో మేము చూస్తాం. ఇది అనేక రాష్ట్రాల్లో ఇవి జరిగినటువంటి ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా అమలు చేస్తున్న అధికారులందరికీ ఒక విధంగా మేము దీన్ని తెలియజేస్తున్నామని ఈ సందర్భం మనం చేస్తున్నాం.